Hello, this is Uday Kiran, and before going to today's topic, I want to explain why I am going to this topic is చాలా సార్లు నా లైఫ్లో నేను రెగ్యులర్గా నాకు తెలియకుండా నా లోపల కొన్ని ప్యాటర్న్స్ అంటే ముందుకెళ్ళకుండా నన్ను నేను చాలా బిలీఫ్ సిస్టమ్స్లో కానీ చాలా థింగ్స్లో కానీ నన్ను నేను చాలాసార్లు లిమిట్ చేసి పెట్టేసుకున్నాను. అది ఎందుకు పెట్టుకున్నానో దేనికోసం పెట్టుకున్నానో నాకు తెలియలేదు. నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను. నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ కానీ నా దగ్గరికి వచ్చిన చాలామందితోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ బ్రెయిన్లో వాళ్ళు కొన్ని బిలీఫ్ సిస్టమ్స్ ఆల్రెడీ ప్రీ ప్రోగ్రామింగ్ చేసుకొని డిజైన్ చేసుకొని వాళ్ళ లైఫ్ని అలా గడుపుతున్నారు. ఎప్పుడైతే మనం ఆ కోర్ బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి ఆ కోర్ బిలీఫ్ సిస్టమ్ని ఎన్హాన్స్ చేసి దాన్ని ఒక లైటనింగ్ థింగ్లో మన లైఫ్లో లిమిట్లెస్గా ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి మనం ఒక్కసారి కనుక దాని గురించి థింక్ చేస్తే అప్పుడు ఒక్కొక్కటి రివీల్ అవుతూ ఉంటుంది. సో ఈ టాపిక్ ఏ విధంగా మీరు వినాలంటే మీరు ఏ విధంగా వినాలంటే ఆల్రెడీ మన బ్రెయిన్లో ఆల్రెడీ రీప్రోగ్రామింగ్ అయ్యి చాలా థింగ్స్ రీప్రోగ్రామింగ్ అయి ఉన్నాయి. కొన్ని థింగ్స్ని ఫస్ట్ రిలీజ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉన్న థింగ్స్ని మనం రిలీజ్ చేస్తేనే కొత్త థింగ్స్ మనకి యాడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో కీప్ యువర్ సెల్ఫ్ విత్ వెరీ మచ్ క్లియర్ బ్రెయిన్ అండ్ కీప్ focus on this one and make a notes whatever you believe while I am discussing this topic. Okay, that is one of the important thing. And whatever I am teaching in this session, it will slowly make yourself realize what exactly happening to your life. That is one of the important thing. And be open minded and listen. And coming to the topic, the topic is, I'll show the topic. Coming to the topic is unlock your limitless life. మీరు మీ లైఫ్ని ఎలాంటి లిమిట్స్ పెట్టకుండా మిమ్మల్ని మీరు ఏ విధంగా గ్రో చేసుకోవాలి అన్నది టాపిక్. అందులో ఫస్ట్ వచ్చేసి అసలు మన పర్సనల్ ఇంప్రూవ్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, అసలు మన పర్సనల్ ఇంప్రూవ్మెంట్స్ మనం ఏ విధంగా చేసుకోవచ్చు అంటే ఈ టాపిక్లో ఏంటంటే మనకు వచ్చిన ఫెయిల్యూర్స్ని ఏ విధంగా సక్సెస్గా మార్చుకోవాలి. ప్లస్ చాలామంది ఇంట్రోవర్ట్స్ అంటే ఎక్కువ మాట్లాడకపోవడం, లేకపోతే నేను కూడా చాలా పెద్ద ఇంట్రోవర్ట్ని. ఇంట్రోవర్ట్స్ కూడా కాన్ఫిడెంట్గా మాట్లాడగలగడం, వాళ్ళు కూడా పబ్లిక్లో వెళ్ళి మాట్లాడి ఎందుకంటే పబ్లిక్లో వెళ్ళి మాట్లాడే ఆ కాన్ఫిడెన్స్ ఎలా తెచ్చుకోవాలి. ప్లస్ ఇంట్రోవర్ట్స్కి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దే ఫోకస్ మోర్ ఆన్ they focus more on the work. They focus more on the work compared to any other people.
they don't talk too much. They are focusing on me. They focus main on the core concepts what they are believing, and they have a very powerful internal belief system and very huge knowledge. The introverts have that advantage. They don't speak, but they have very thinking power. They can able to think more. They can able to make lot of పవర్ఫుల్ డెసిషన్స్ అండ్ దే కెన్ వర్క్ మోర్. దట్ ఈస్ ద ఇంట్రోవర్ట్స్. వాళ్ళు కూడా ఏ విధంగా పవర్ఫుల్ ఇండివిజువల్స్గా మారచ్చు. అండ్ కోర్ మెసేజ్ ఇందులో ఏమిద్దాం అనుకుంటున్నా అంటే, మన గురించి మనము మన ట్రూ సెల్ఫ్ ఏంటి అన్నది మనకి తెలియాలి. ఎందుకంటే మన ట్రూ సెల్ఫ్ మనకు తెలియనంతసేపు మనకి హ్యాపీనెస్ కానీ, ఫ్రీడమ్ కానీ, లేకపోతే సోషల్ ప్రెషర్స్ కానీ ఇవన్నీ మనం అనుకున్నట్టు ఉండవు. హ్యాపీనెస్, ఫ్రీడమ్ అనేది ఉండదు. మళ్ళీ ప్లస్ మనకి సోషల్ ప్రెషర్ అనేది మన మీద పడి మన లైఫ్ మనం అనుకున్న ఎక్స్పీరియన్సెస్లోకి వెళ్ళదు. ఓకే, ఈ ప్రిన్సిపల్స్ మనకి తెలియడం ద్వారా, ఈ టెక్నిక్స్, ఈ ప్రిన్సిపల్స్ మనకు తెలియడం ద్వారా మనం ప్రోక్రాస్టినేషన్ నుంచి బయటపడతాం. ప్లస్ తెలియకుండా మన ఇంటర్నల్ రీప్రోగ్రామింగ్, మనకు తెలియకుండా మన లోపల ఒక ఇంటర్నల్ రీప్రోగ్రామింగ్ అనేది జరుగుతుంది. అది పర్మనెంట్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మీరు కనుక ఫోకస్డ్గా ఈ ప్రిన్సిపల్స్, ఎందుకంటే ఇవి చాలా సింపుల్, ఈజీ టు ప్రాక్టీస్. మీకోసం నేను ఏం చేశానంటే ఈజీ టు ప్రాక్టీస్ అండ్ వెరీ సింపుల్. ఈ ప్రిన్సిపల్స్ని మీరు జస్ట్ ఎవ్రీడే ఒక 2 or 3 minutes ప్రాక్టీస్ చేయడం, జస్ట్ అనుకోవడం ద్వారా యూ కెన్ ఏబుల్ టు గెట్ లాట్ ఆఫ్ థింగ్స్. యూ కెన్ మూవ్ అవే ఫ్రమ్ ద ఫ్రీడమ్. ఎందుకంటే నా లైఫ్లో ప్రోక్రాస్టినేషన్ అనేది చాలా పెద్ద హర్డిల్. ఎందుకంటే ఆ మూమెంట్లో నాకు చేయాలనిపిస్తుంది. ఆ మూమెంట్ వచ్చేవరకు నాకు అది చేయాలనిపిస్తుంది. కానీ అది చేసే టైంలో నా ఎమోషన్ ఎగ్జాక్ట్గా నేను అనుకున్నట్టు ఉండదు. నేను ఆ వర్క్ చేద్దాం అనుకునే లోపే నాకు వేరే ఎమోషన్స్ రావడం, వేరే వర్క్ గురించి నేను అనుకోవడం, ప్లస్ ఇంత పెద్ద వర్క్ నేను ఇప్పుడు చేయగలుగుతానా అని చెప్పేసి నా లోపల నేను అనుకోవడం, నా ఇంటర్నల్ వాయిస్ గురించి నేను అనుకోవడం ద్వారా నేను ఆ వర్క్ని ప్రోక్రాస్టినేషన్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ మై లాట్ ఆఫ్ పీపుల్ విల్లింగ్ టు దేర్ ఓన్ వర్క్, బట్ వాళ్ళ ఇంటర్నల్ వాయిస్ వాళ్ళకి సహకరించదు. వాళ్ళ ఇంటర్నల్ వాయిస్ వాళ్ళకి సహకరించదు. సో we need to come out of that one while using these principles. Okay, this is one thing I want to share. And coming to the next thing, self image మనం సెల్ఫ్ ఇమేజ్ అనేది మనం ఏ విధంగా పెట్టుకోవచ్చు అన్న దాని మీద మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ డిస్కవరీస్ ఏం చెప్పాయంటే మెయిన్గా మన కాన్ఫిడెన్స్ కానీ, మన బిహేవియర్ కానీ, మన సెల్ఫ్ ఇమేజ్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే మన లైఫ్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. మనకి తెలియకుండా మనము ఒక మెంటల్ బ్లూ ప్రింట్ మన బ్రెయిన్లో మనం ఆల్రెడీ ఫిక్స్ చేసి పెట్టుకుంటాం. అది ఎలా ఫిక్స్ చేసుకుంటామంటే, మనకి
మనకు జరిగిన పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ ఏమైతే ఉన్నాయో, మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే, ఆ జరిగిన పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ బట్టి, మన బ్రెయిన్ ఆ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ తీసుకొని ఒక రీప్రోగ్రామింగ్ చేస్తది. ఆ రీప్రోగ్రామింగ్ చేసిన బ్రెయిన్ తోటే మనకి తెలియకుండా ఆటో మోడ్‌లో మనం వర్కౌట్ చేస్తుంటాం. నేను కూడా ఇప్పటికీ నేను అబ్జర్వ్ చేసుకుందేంటంటే, నేను ట్రైన్ చేసిన వాళ్ళల్లో నేను చాలా వరకి అబ్జర్వ్ చేసిందేంటంటే, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ లైఫ్‌లో, నా లైఫ్‌లో కూడా పాత ఎక్స్‌పీరియన్సెస్ ఏమైతే ఉన్నాయో, వాటినే వాళ్ళు లైఫ్ టైమ్ క్యారీ చేస్తూ వెళ్తూ ఉంటారు. బ్రెయిన్ ఏం చేస్తుందంటే, మనకేదైనా ఎప్పుడైనా ఎవరినన్నా ఒక క్వెషన్ అడిగామనుకోండి. ఒక క్వెషన్ అడిగితే, మీకు మీ లైఫ్‌లో హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఏంటి? సాడ్ మూమెంట్స్ ఏంటి? మీరు చాలా థ్రిల్లింగ్ అయిన మూమెంట్స్ ఏంటి అని అడిగితే వెంటనే చెప్పేస్తారు. ఎందుకు చెప్తారంటే, బ్రెయిన్ ఆ పర్టిక్యులర్ ఎమోషన్ హై ఫార్మ్ ఆఫ్ ఇంటెన్సిటీ ఉన్నప్పుడు, ఆ పర్టిక్యులర్ స్క్రీన్‌షాట్ తీసి స్టోర్ చేసి పెట్టేసుకుంటది. ఓకే. ఇది డాక్టర్ జో డిస్పెన్జా చెప్తారు. మనం ఎప్పుడైతే ఒక హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎమోషన్‌లో ఉంటామో, వి రిలీజ్ సర్టెన్ టైప్ ఆఫ్ కెమికల్స్ అండ్ విత్ సర్టెన్ ఎమోషనల్ విత్ ఇంటెన్సిటీ. అప్పుడు అది ఫిక్స్ చేసి పెట్టేసుకొని, బ్రెయిన్ స్టోర్ చేసి పెట్టేసుకొని, ఎప్పుడైతే మనకి మళ్ళా అది ట్రిగ్గర్ అవుతుందో, ఆ రోజు ఏ విధమైన ఎమోషన్, ఆ రోజు ఏ విధమైన ఎమోషన్ మనము పొందామో, ఆ బాడీ లోపల కెమికల్స్ ఏ విధంగా ఉన్నాయో, గుర్తు తెచ్చుకున్నప్పుడు కూడా సేమ్ టైప్ ఆఫ్ ఎమోషన్స్ మనము బాడీ మొత్తం దానికి గురైపోతది. ఎప్పుడైనా ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చనిపోయారు. లేకపోతే ఏదన్నా రిలేషన్‌షిప్‌లో ఏదన్నా బ్రేక్ డౌన్ అయింది. లేకపోతే మీ కెరియర్ రిలేటెడ్ ఏదన్నా బ్రేక్ డౌన్ అయింది. అది ఒక 5 ఇయర్స్ బ్యాక్ జరిగిందనుకోండి. ఒక 5 ఇయర్స్ బ్యాక్ అది జరిగింది. స్టిల్ వెన్ యూ ట్రిగ్గర్ దట్ ఎమోషన్, మీరేదో చూస్తున్నారు, వెంటనే అది గుర్తొచ్చింది. సేమ్ ఎమోషనల్ స్టేట్ ఆ రోజు ఎలా ఉన్నారో అదే టైప్ ఆఫ్ ఎమోషన్ ఈరోజు ఫీల్ అవుతారు. అప్పుడు మెంటల్ హెల్త్ కండిషన్స్ ఏ విధంగా మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నామో, అదే ఈరోజు కూడా ట్రాన్స్ఫర్ చేసే కెపాసిటీ బ్రెయిన్‌కి ఉంటుంది. బ్రెయిన్ డజంట్ నో వెదర్ ఇట్ హ్యాపెన్స్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద పాస్ట్ ఆర్ నౌ. వాట్ ఎవర్ ఫీలింగ్స్ వీ ఆర్ డూయింగ్, దట్ ఫీలింగ్స్ ఆ ఫీలింగ్సే అది ఇన్వైబ్ చేసుకొని అది ఒక ఎక్స్పీరియన్స్ లాగా మార్చుకుంటుంది. ఓకే. అది ఏం చేస్తుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్పీరియన్సెస్ అవి ఏం చేస్తుందంటే, అది ఒక థర్మోస్టాట్ లాగా వర్క్ చేస్తుంది. థర్మోస్టాట్ ఏంటంటే, మనము ఓ పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీ, పర్టిక్యులర్ హీట్ మనం ఇంత హీట్ ఇస్తే ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ కూడా అంతే హీట్ అయ్యి అంతే వేడెక్కుతుంది. మళ్ళా మనం కొంచెం ఇంక్రీజ్ చేస్తే అది కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. మనం కొంచెం ఇంకా ఇంక్రీజ్ చేస్తే అది కూడా అది స్లోగా ఒక క్యాటలిస్ట్ లాగా పనిచేస్తుంది. ఓకే. మనం ఎంత ఇంక్రీజ్ చేస్తే ఆ ఇంక్రీజ్ చేసిన హీట్ ప్రకారం అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మన లైఫ్‌లో కూడా ఈ పర్టిక్యులర్ ఎమోషన్స్ ఒక థర్మోస్టాట్ లాగా వర్క్ అవుతాయి. మీరెప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఎవ్రీడే మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు ఒక సాడ్ ఫీలింగ్‌లో ఉన్నారనుకో, ఆ సాడ్ థర్మోస్టాట్ అనేది మీ లోపల ట్రిగ్గర్ అవుతుంది. మీరు దాని గురించి పదే ఆలోచించడం వల్ల అది పెరుగుతూ నీ బ్రెయిన్ అంతా ఆక్యుపై అయ్యి అదే కెమికల్స్ నీ బ్రెయిన్ రిలీజ్ చేస్తుంది. సేమ్ ఇది హ్యాపీ కెమికల్ కూడా అలానే ఉంటుంది. ఒకవేళ మీరు స్పిరిచువల్ డైరెక్షన్‌లో ఉంటే,
మీరు మార్నింగ్ లేచాక ఒక స్పిరిచువల్ థింగ్‌లో స్పిరిచువల్‌గా వెళ్ళాలనుకుంటే, మీ స్పిరిచువల్ థర్మోస్టాట్ ఇంక్రీజ్ అయ్యి, మీరు ఆ విధంగా బిహేవ్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు సాడ్ థర్మోస్టాట్ ఉంటారా? హ్యాపీ థర్మోస్టాట్‌లో ఉంటారా? లేకపోతే ఈ థర్మోస్టాట్‌లో ఉంటారా? అది మీ ఇష్టం. ఓకే. అండ్ దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. And I will come series of videos and for this self image concept, and be in a limitless life, and you can come out of your self image and predefined reprogramming of your brain. Okay, please follow some resources below, and you can get all the details of my workshops, and this thing are resources below. Okay, this is it for today, and stay tuned for next video. Thank you.